నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెంలో నూతన అగ్నిమాపక కేంద్ర ప్రారంభోత్సవం చేసిన అగ్నిమాపక సేవల శాఖ మహా సంచాలకులు పి సునీల్ కుమార్. రెండు కుటుంబాల వారికి ఆర్థిక సహాయం చేసిన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్. పట్టణంలో ఘనంగా నిర్వహించిన సిఐటియు ఆవిర్భావ దినోత్సవం పాల్గొన్న జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో వద్ద నుండి పెద్ద తిరుపతికి ప్రత్యేక బస్సు సర్వీసు ప్రారంభించాం. డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి. రైల్వే గూడ్స్ షెడ్ వద్ద కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సిఐటియు ఆవిర్భావ దినోత్సవం పాల్గొన్న సిఐటియు నాయకులు చెట్ల పుల్లారెడ్డి. తాడేపల్లిగూడెం నూతన అగ్నిమాపక కేంద్ర ప్రారంభోత్సవం గురువారం ఉదయం జరిగింది. రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ మహా సంచాలకులు పి సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాఖ సంచాలకులు డి మురళీమోహన్, పి వెంకటరమణ, అదనపు సంచాలకులు జి శ్రీనివాసులు, టి ఉదయ్ కుమార్, తాడేపల్లిగూడెం ఫైర్ ఆఫీసర్ జి వెంకటరామారావు, ఈ స్వామి, బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ తమ శాఖల ద్వారా అందిస్తున్న సేవల గురించి వివరించారు. అది 4 తాడేపల్లి అగ్నిమాపక కేంద్రము ప్రారంభోత్సవం కోసము డీజీ పివి సునీల్ కుమార్ గారు, డైరెక్టర్ టెక్నికల్గా నేను, ఆర్ఎఫ్ఓ గారు అంతా రావడం జరిగింది. పత్తిపాడులో ఇలాంటి బిల్డింగే అక్కడ ఇనాగరేషన్ చేసుకొని మళ్ళీ దీనికి రావడం జరిగింది. యాక్చువల్గా దీనికి 70 lakhs గవర్నమెంట్ అలొకేషన్ చేసింది బడ్జెట్. అయితే బిల్స్ పేమెంట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పాలు కావడం వల్ల కాంట్రాక్టర్స్ ఒక 30 lakhs వరకు వాళ్ళు వర్క్ చేసి ఆపేయడం జరిగింది. దాన్ని మేము లోకల్గా ఉన్న ఇండస్ట్రీ పీపుల్ను, ఎంటర్ప్రైనర్స్ను కొంతమందిని రిక్వెస్ట్ చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ స్కీమ్ కింద కొంత సపోర్ట్ చేయమని చెప్తే వాళ్ళు సపోర్ట్ చేయడం జరగడం వల్ల ఈ రిమైనింగ్ బ్యాలెన్స్ వర్క్ని కంప్లీట్ చేసుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, తాడేపల్లిగూడెము ఒకప్పుడు ఫైర్ స్టేషన్ బిల్డింగ్ చాలా అధ్వానంగా ఉండేది. మా వాళ్ళు కూడా మోరల్గా చాలా ఇబ్బంది పడేవాళ్ళు వర్షాకాలం కానీ. అదని
ఇప్పుడు మంచి ఫెసిలిటీస్తో అంటే వాళ్ళకు కూడా మంచి ఫెసిలిటీస్ ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే పబ్లిక్ సర్వీసెస్ ఇంకా బాగా చేయగలుగుతారనే ఉద్దేశంతో మా డీజీ గారు ఇచ్చిన సపోర్ట్తో మేము ముందుకెళ్ళి ఇవన్నీ చేయడం జరిగింది. ఇలాంటి బిల్డింగ్లు ఇంకా కృష్ణా కానీ ఎన్టీఆర్ డిస్టిక్లో కానీ ఈస్ట్ వెస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ వార్పూట్ పైన చేసుకుంటూ వస్తున్నాము. ప్రజెంట్ అయితే ఈ రెండు ఈరోజు చేయడం జరిగింది. సో ఇంకా మిగతావి కూడా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇలాంటి ఒక 36 బిల్డింగ్ అక్రాస్ ది స్టేట్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేయాలని ఒక టాస్క్ అయితే పెట్టుకున్నాం. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గురువారం 2 కుటుంబాల వారికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. స్థానిక యాగర్లపల్లిలో పాము కాటుకు గురై మృతి చెందిన పెంట జ్యోతి కుటుంబ సభ్యులకు 10,000 రూపాయలు అందించారు. అదేవిధంగా స్థానిక కడకట్టలో అనారోగ్య కారణాలతో మృతి చెందిన పందిరిపల్లి బూరయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి 10,000 రూపాయలు అందజేశారు. బొలిశెట్టి వెంట వర్తనపల్లి కాశీ, రామిశెట్టి సురేష్, పైబోయిన వెంకటరామయ్య, అడబాల నారాయణమూర్తి, చాపల రమేష్, మద్దాల మణికుమార్, ముత్యాల రాజు, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవం జెండా ఆవిష్కరణ చేశారు. జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి కర్రెడ్ల రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ కార్మికులు, ఉద్యోగులు, రైతులు, పేదలు సమస్యల పరిష్కార నిమిత్తం సిఐటియు నిరంతర పోరాటాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జవ్వాది శ్రీను, సతీష్, వెంకట్రావు, గణేశ్వరరావు, గొన్నాబతుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మనకి 70కి ముందు మన సిఐటియు కాకుండా వేరే యూనియన్లో మనం ఉండేవాళ్ళం. సరే, ఆ సంఘాలు అనుసరిస్తున్న విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, యజమానికి అనుకూలంగా తొత్తులు వ్యవహరించే విధానాలు, దీన్ని నిరసిస్తూ ఈ దేశంలో కార్మికోద్యమాన్ని బలపరచాలంటే ఒక ప్రతిష్టమైనటువంటి కార్మిక సంఘం ఉండాలని పేరుతో 1970లో కామ్రేడ్ బిటి రణదివే గారి నాయకత్వంలో మీటింగ్ జరుపుకొని దేశవ్యాప్తంగా సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆనాడు మన సిఐటి ఇచ్చిన పిలుపు ఐక్యతా పోరాటం. మొత్తం కార్మికులందరూ కూడా ఐక్యం కావాలి, ఐక్యంగా పోరాడితేనే విడివిడిగా పోరాటం కాకుండా అన్ని రంగాల్లో ఉన్న కార్మికులంతా ఐక్యంగా పోరాటం చేస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయనేది నినాదంతో ఐక్యతా పోరాట నినాదాన్ని ఆ రోజు తీసుకుని పిలిపివ్వడం జరిగింది. ఆ పేరుతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఐక్యతా పోరాట నినాదంతో దేశవ్యాప్తంగా అనేక కార్మికోద్యమాలు, ఓ రంగంలో పనిచేస్తున్న కార్మికులు పోరాటం చేస్తామంటే ఆ రంగంలో ఉన్న కార్మికుల పోరాటం కాకుండా అనేక రంగాల్లో ఉన్న కార్మికులు సమైక్యం చేసి వాళ్ళందరినీ కూడా కలిసి ఉమ్మడి ఉద్యమాలు తీసుకెళ్లడంలో సిఐటి ప్రధాన పాత్ర పోషించింది. మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అన్ని రంగాల్లో ఉన్న కార్మికుల్ని, అటు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కార్మికులని, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు కానీ, స్కీమ్ కార్మికులు కానీ, వీళ్ళందరూ కూడా ఐక్యం చేసి ఏ సమస్య వచ్చినా సరే అందరు కార్మికులు దాంట్లో కలిసి ఉమ్మడిగా పోరాటం చేసే విధంగా ఈరోజు సిఐటిని తీర్చిదిద్దడంలో మన కేంద్ర నాయకత్వం సిఐటి ఆ విధంగా పనిచేస్తోంది. ఈ రాష్ట్రంలో కూడా అనేక పోరాటాలు, ప్రధానంగా ఇటీవల కాలంలో జరిగిన అంగన్వాడీ పోరాటం కానివ్వండి, మున్సిపల్ కార్మికుల పోరాటాలు కానీ, ఆ పోరాటాలు జరిగే సందర్భంలో మనంతా వెళ్ళి దాన్ని సంఘీభావంగా తెలియజేసే పోరాటాల్లో పాల్గొనడం. రెండో వైపు నుంచి దేశవ్యాప్తంగా ఈ కాలంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలు, సంస్కరణ విధానాలు, అలాగే చట్టాలు, కార్మిక వ్యతిరేక చట్టాలు వ్యతిరేకంగా అనేక పోరాటాలు మనం చేయడం జరిగింది. వాళ్ళందరిలో మన సిఐటి అంటే మనం పోరాడితే సాధ్యం కాదు. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కార్మికుల్ని, అనేక రంగాల్లో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు ఏకం చేసి సమ్మె కూడా పిలిపివ్వడం జరిగింది. అనేక దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో అనేక సమ్మెలు జరిగాయంటే ఆ సమ్మెలు ప్రధాన కారణం మన సిఐటియు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో వద్ద నుంచి పెద్ద తిరుపతికి ప్రత్యేక బస్సు సర్వీసు ప్రారంభించామని డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి తెలిపారు. ఈ సర్వీసు ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు. కాగా వేసవి సందర్భంగా ఆర్టీసీ డిపోలో ప్రయాణికుల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లుగా ఆయన తెలిపారు. ఈ వేసవికాలంలో విపరీతమైనటువంటి ఎండ, వేడిమి, దీంతో ప్రయాణికులు కానీ మా సిబ్బంది కానీ చాలా ఇబ్బంది పడుతుంటారు. అందుకోసం ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీ సత్యసాయి సేవా సమితి వారి సౌజన్యంతో, మున్సిపాలిటీ వారి సౌజన్యంతో మన బస్ స్టేషన్లో మంచినీటి చలివేంద్రాలు, అదేవిధంగా మజ్జిగ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సమ్మర్లో మరి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రయాణాలు అవి రాకపోకలు అన్నీ కూడా చక్కగా మళ్ళీ పెరిగినాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వీరికి వేసవి సెలవుల్లో చేసేటువంటి ప్రయాణాలకి దానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి రీసెంట్గా తిరుపతికి ప్రత్యేకమైనటువంటి బస్సు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు భద్రాచలంకి కూడా ప్రత్యేకమైనటువంటి బస్సు పెట్టడం జరిగింది. ఇలాగే ఎవరైనా ప్రయాణికులు సూపర్ లగ్జరీ బస్సు కనుక కావాలనుకున్నట్లయితే సుమారుగా 35-36 మంది, అదేవిధంగా అల్ట్రా డీలక్స్ కూడా మన దగ్గర ఉంది, అది కానీ లేదా 50 పైగా
ఉన్నట్లయితే వారికి పల్లె వెలుగు బస్సు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి మన బస్సు కూడా మన రాష్ట్రంలో కానీ అంతర్రాష్ట్రంలో కానీ ఎక్కడికైనా సరే బస్సులు పంపించి ఈ వేసవి సెలవులు మీరు ఎంజాయ్ చేయడానికి వీలుగా మరి సురక్షితమైనటువంటి ప్రయాణం ఏపీఎస్ఆర్టీసీకి సాధ్యం కనుక ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఏపీఎస్ఆర్టీసీని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గూడ్స్ షెడ్ వద్ద గురువారం సిఐటియు ఆవిర్భావ దినోత్సవం జరిగింది. యూనియన్ అధ్యక్షుడు సత్తి కోదండరామరెడ్డి సిఐటియు జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా చెర్ల పుల్లారెడ్డి మాట్లాడుతూ సిఐటియు ఏర్పడి ఈ 54 సంవత్సరాల కాలంలో కార్మికుల కోసమే కాకుండా పేద ప్రజల సమస్యలపై కూడా పనిచేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సాయిరెడ్డి, ఆంజనేయులు, సుబ్బిరెడ్డి, నారాయణ, కృష్ణ, వెంకట్రావు, నాని తదితరులు పాల్గొన్నారు. సోదరులారా, ఈరోజు మే 30వ తారీఖు 1970 మే 30వ తారీఖున కలకత్తా నగరంలో సిఐటియు ఏర్పడింది. సుమారు 54 సంవత్సరాలు పూర్తవుతుంది ఈ రోజుకి. అది 54 సంవత్సరాల చరిత్రలోని మనం చూసుకుంటే సిఐటియు కార్మికుల యొక్క వేతనాల గురించి, వారి హక్కుల గురించే కాకుండా ఈ దేశంలో ఉన్న సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం కూడా పనిచేసింది సిఐటియు. ఇవాళ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేసేది కూడా సిఐటియే. ఎందుకంటే ఈవేళ కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా పనిచేసింది సిఐటియు. ఈవేళ ధరలు పెరుగుతున్నాయి, నిత్యావసరాలు విపరీతంగా పెరుగుతున్నాయి, పెట్రోల్ ఛార్జీలు పెరుగుతున్నాయి, డీజిల్ ఛార్జీలు పెరుగుతున్నాయి, గ్యాస్ ఛార్జీలు పెరుగుతున్నాయి. వాటికి తగ్గించమని చెప్పి ప్రజల పక్షాన పోరాటం చేసింది సిఐటియు. ప్రజల ఆస్తులతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను, బ్యాంకులు కానీ, ఎల్ఐసి కానీ, పోస్టులు కానీ, ఇలా సేవా రంగాలకు సంబంధించి రైల్వే, ఆర్టీసీ వంటి రంగాలను కూడా ప్రైవేట్ పరం చేసినప్పుడు వాటిని కూడా ప్రైవేట్ వ్యక్తులుగా అమ్మటానికి సాధ్యం కాదు, ప్రభుత్వంగా ఉండాలని చెప్పి పోరాటం చేసింది కూడా సిఐటియు. మన సిఐటియు చెందైనప్పటికి కూడా 11 జాతీయ కార్మిక సంఘాలను కలుపుకుని, రాష్ట్రాల్లో ఉన్న ఫెడరేషన్లు కలుపుకుని, మేధావులను కలుపుకుని ఈ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటం గురించి ప్రభుత్వ యొక్క విధానానికి వ్యతిరేకంగా 22 జాతీయ కార్మిక సమ్మెలు చేసింది కూడా సిఐటియు ప్రధాన పాత్ర పోషించింది. మనకు 54 సంవత్సరాలు అయింది. దానికి మన పనికాడ మన ఇళ్ళ దగ్గర కూడా ఈ జెండాలు ఎగరేగలైనది మన పార్టీ పిలుపు. ఆ పిలుపులో భాగంగానే మన రైల్వే గుర్తు కూడా ఈ జెండా కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. వేసవి సీజన్లో దొరికే మామిడి పళ్ళను సాధారణంగా అందరూ ఇష్టంగా తింటారు. పళ్ళల్లో మామిడికాయ రుచే ప్రత్యేకంగా ఉంటుంది. దీంతో ఎక్కువ మంది దీన్ని ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల మామిడికాయలు అందుబాటులో ఉన్నాయి. అయితే అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్నాయని వ్యాపారులు వాపోతున్నారు. పెరిగిన ఎండల ప్రభావంతో అమ్మకాలు నామమాత్రంగా సాగుతున్నాయని వీరు చెబుతున్నారు. నూట 150 కానించి 350, 250 రసాలు 250, 350 పరక. ఎంత రేటు తక్కువ అమ్మదేమన్నా ఎండల కోసం కాపుకి ఎవరు వస్తారు, కాయలు కొంటుందండి. ఎండ మధ్యాహ్నం గుడ్లు జడిసి ఎవరు కాయలు కొండ వస్తలేదు. కాయలు సగం తక్కువే అయినా కానీ కాయలు కొండ వస్తలేదు జనం ఎండలో జడిసి. పండుగ మామిడి, కొత్తపల్లి కొబ్బరి, బెంగళపల్లి, సిర్రసం తక్కువ సంవత్సరం వ్యాపారం ఉందా అంతా ఎండలో జడిసిపోయి రాలేకపోతున్నాం. ఇప్పుడు చిన్న విరామం. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818225699 మరియు సెల్ 8019316399. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries
145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. పెంటపాడు మండలం జట్లపాలెంలో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ మహిళలు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కళింగ లక్ష్మణరావు, డి నాగేశ్వరరావులు మాట్లాడుతూ ఈ సమస్యపై అధికారులు స్పందించాలని కోరారు. అనంతరం రామచంద్రాపురంలో పర్యటించి ఉపాధి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాకు తాగునీటి సమస్యతో ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. సరిగ్గా వాటర్ రావు, అందులో ఫిల్టర్ కూడా అవ్వవు, పచ్చగా వస్తాయి వాటర్. అందులో నెక్స్ట్ ఏంటంటే ఒక పూటే వాటర్ ఇస్తున్నారు, 2 పూటలు వాటర్ రావట్లేదు. అవి వచ్చే కూడా అంతా పోసి అరగంట కూడా ఇవ్వరు. నెక్స్ట్ ఏంటంటే నీళ్ళు చాలా పసలుగా ఉండి వాటర్ వాడుతుంటే దురద వచ్చేస్తున్నాయి, ఇన్ఫెక్షన్ వస్తున్నాయి పిల్లలకి. వాటర్ సమస్య క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే మాకు మంచినీళ్ళు అంటే జీవితకాలం అంతా మంచినీళ్ళు బాగోబెట్టి, చెరువేమో కొంచెమే ఉంటుంది, అదేమో జనం ఎక్కువ, చెరువు తక్కువ, నీళ్ళు తక్కువ. ఇప్పుడు అందరూ గుడి వెళ్ళి తెచ్చుకుంటారు. మరి తెచ్చుకోలేని పరిస్థితి ఏంటండి?
అందరూ గుడి నీళ్ళు తెచ్చుకుంటారు, 2 డబ్బాలు తాగుతారు. తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు, అయ్యే తాగుతున్నారు. వాటి వల్ల ఏమి ఇబ్బంది వచ్చినా ఇంక జట్లపాలెం వాళ్ళే, ఇంక ఈ మనుషులే తప్ప ఇంకెవరికీ లేదండి సమాధానం. మాకు మంచినీళ్ళు మాత్రం మంచినీళ్ళు ఇవ్వాలండి, 2 పూటలు రావాలా. మంచినీళ్ళు ఇచ్చినా కానీ వాటికి టైం ఉండదండి, మధ్యాహ్నం ఇవ్వచ్చు, సాయంత్రం ఇవ్వచ్చు, పొద్దున్నే ఇవ్వచ్చు. ఉన్నవాళ్ళు పెట్టుకుంటారండి, లేనివాళ్ళు లేదు. కానీ మంచినీళ్ళు మాత్రమే మాకు సప్లై చేయాలండి, గవర్నమెంట్ ద్వారా అడుగుతున్నాం. జట్లపల్లి గ్రామంలో గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ తీవ్రమైన సమస్య మంచినీటి సమస్య ఎప్పటి నుంచో ఉన్నది. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, సర్పంచులు మారుతున్నారు తప్ప ఇక్కడ ప్రజలు మాత్రం జీవన ప్రమాణ స్థాయిలో అనారోగ్య పాలవుతూ ఉంటున్నారు. ఎవరు కూడా మంచినీళ్ళకి కనీసం చర్యలు తీసుకుంటలేదు. ఎందుకంటే ఈ రోజున జట్లపల్లి గ్రామంలో సరైన త్రాగునీరు లేదు. ఇప్పుడు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు పసర నీళ్ళు ఒక సమయం అంటూ లేదు ఇక్కడ మంచినీళ్ళు ఇవ్వడానికి. ఇది అందరూ కూడా ఉపాధి కూలి పని చేసుకొని అక్కడక్కడ పని చేసుకొని జీవించే పరిస్థితి. కానీ ఒక సమయం అంటూ వీళ్ళకి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ మంచినీళ్ళు కూడా ఈ రోజున పసర్లు పట్టేసి ఉన్నాయి. మేము చూస్తుంటే చాలా ఆశ్చర్యం విషయం. అవి తాగడం వల్ల విరోచనాల తర్వాత అనేక వాంతులు అయిపోయి డబల్ టైఫాయిడ్ వచ్చేసి కామెర్లు వచ్చే పరిస్థితి ఉంది. చాలామంది ఈ రోజున ఏ ఊరే తాడేపల్లిగూడెం జిల్లాలో ఎక్కడికైనా వెళ్ళి ముందు టెస్టులు చేస్తే మీ జట్లపాలెమా అని అడుగుతున్నారు. అంటే ఈరోజు రక్తం కూడా ఆ విధంగా తయారైపోయింది ఈ జట్లపాలెంలో. కనీసం నాయకులు పట్టించుకునే పరిస్థితి లేదు. అధికార యంత్రాంగం అయితే అసలు ఈ గ్రామాన్ని చూసే పరిస్థితి లేదు. వాళ్ళు ఏం టయానికి వస్తున్నారో అటెండ్ చేయించుకుని వెళ్ళిపోతున్నారు తప్ప ప్రజల రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది, మంచినీళ్ళు ఎవరైనా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా తీవ్ర అనారోగ్య పాలైపోతున్నారు, చాలా ఆవేదనతో ఉన్నారు ప్రజలు. కాబట్టి ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ తక్షణమే ఈ మంచినీటి సమస్య పరిష్కారం చేయాలి. సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ఉల్లిపాయల మార్కెట్ ఆఫీసు వద్ద గురువారం జెండా ఆవిష్కరణ గావించారు. చల్లా చంద్రారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సిరవరపు రంగారావు, అల్లు సుబ్బారావు, బంకూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై సిఐటియు చేసిన పోరాటాల గురించి వివరించారు. సిఐటి ఏర్పడి ఈ 54 సంవత్సరాల కాలంలో 1970లో సిఐటి ఏర్పడింది. సిఐటికి సంబంధించి పశ్చిమ బెంగాల్లో 1970లో ఏర్పడిన తర్వాత అతి కొద్ది మందితోటి సిఐటి అనేది ఏర్పడింది. కానీ ఈ రోజున దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లోని అన్ని సంస్థల్లోని సిఐటికి అనుబంధంగా సిఐటి సంఖ్య సుమారుగా 70 లక్షలుగా సుమారుగా దేశవ్యాప్తంగా సభ్యత్వంతో కలిసి ఈ రోజున మన సిఐటి ఏర్పడింది. అంటే సిఐటి పెరుగుదల అన్ని రకాలుగా పెరుగుదల కొనసాగింది. దీనికి ప్రధాన ఉద్దేశం కార్మికుల సమస్యల మీద, కార్మికులు ఆర్థిక అంశాల మీద పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వర్తించడం జరిగింది. ప్రభుత్వ చట్టాలని, కార్మికులకు వర్తించే చట్టాలని ఏ రకంగా కార్మికుడికి చట్టాలు వర్తింపు చేయాలన్న ఉద్దేశంలో కూడా అనేకమంది కార్యక్రమాలు, పోరాటాలు నిర్వర్తించడంలో కీలక పాత్ర పోషించింది. స్థానిక శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి బి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఎం సత్యం, పత్తి వీరాస్వామి, రామాంజనేయులు, జి బాపయ్య శర్మ, పాండు తదితరులు రిసోర్స్ పర్సన్స్గా వ్యవహరించారు. ఈ శిక్షణా తరగతుల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి గత 15 రోజులుగా ఈ తాడేపల్లిగూడెం శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరాన్ని అనుసరించి మరి చుట్టుపక్కల ఉండేటువంటి పిల్లలందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా ఇక్కడ రకరకాల మరి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, అలాగే పిల్లలకి తెలుగులోను, అలాగే గణితంలోను, అలాగే మరి డ్రాయింగ్లోను, మరి ఇలాగా జనరల్ విషయాలు, మరి ఇలాంటి విషయాలన్నీ కూడా పిల్లలకి చెప్పడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా బాగా హాజరవుతున్నారు.
మరి ఈ కార్యక్రమాన్ని మరి ఇంత చక్కగా నిర్వహిస్తున్నందుకు మన గ్రంథాలయ అధికారి అయినటువంటి శ్రీ శ్రీనివాసరావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి చుట్టుపక్కల ఉన్నటువంటి మరి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తమ పిల్లల్ని మరి ఇక్కడికి వచ్చి 4 విషయాలు చెప్పేటువంటి విషయాలని నేర్చుకోవాల్సిందిగా ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా ఇక్కడ పిల్లలకి ఏమీ స్ట్రెస్ ఇవ్వకుండా జనరల్గా ఆడుతూ పాడుతూ ఆటపాటలుగా ఆట విడుపుగా చెప్పడం జరుగుతుంది. ఈ సమ్మర్ క్లాసెస్కి రీసోర్స్ పర్సన్స్ సైన్సు, ఇంగ్లీషు, లెక్కలు, మ్యాథ్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారు. అలాగే ఆటలో పాటలో గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు, కథల పుస్తకాలు చదివించడము, వాళ్ళ చేత కూడా విద్యార్థుల చేత చెప్పించడము అన్నీ జరుగుతున్నాయి. వీళ్ళకి ఈ వేసవి సమ్మర్ క్లాసెస్ ఎందుకు పెట్టామంటే పిల్లలు ఆకతాయిగా ఉండకుండా విద్యను గ్రంథాలయం అంటే తెలుసుకున్నకే గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు తెలుసుకున్నందుకుని ఈ వేసవి శిబిరాలు నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ కూడా తాడేపల్లిగూడెంలో ఉన్న అనేక విద్యా కేంద్రాల నుంచి విద్యార్థులు ఈ తాడేపల్లిగూడెం మన గ్రంథాలయానికి వచ్చున్నారు. కానీ సుమారు దగ్గరికి ప్రతిరోజు ఒక 25-30 మంది దాకా వస్తున్నారు. ఇంకా ఎక్కువ మంది రావాల్సిందిగా మేము కోరుచున్నాము. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కండెల్లి సోమరాజు గురువారం ఉపాధి పర్యటనలో భాగంగా వెంకటరామన్నగూడెం గ్రామం సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలను తమ సమస్యలను ఆయనకు నివేదించారు. అనంతరం కండెల్లి సోమరాజు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లో నిధులు పెంచాలని, సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెంచాలి ఉపాధి హామీకి బడ్జెట్లో 2 లక్షల కోట్లు పెంచాలి ఉపాధి హామీకి బడ్జెట్లో 2 లక్షల కోట్లు పెంచాలి ఉపాధి. పెంటపాడు మండలం కమిటీ ఆధ్వర్యంలో గురువారం సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల జెండా ఆవిష్కరణలు గావించారు. చెర్ల పుల్లారెడ్డి, సిరవరపు రంగారావు, దోలం ప్రసాద్, అప్పారావు, శ్రీనివాసరావు, బంకుర నాగేశ్వరరావు, పి దుర్గా, రాజు, వేణు తదితరులు పాల్గొన్నారు. సిఐటియు సెంట్రల్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇది మనకి 1970లో కలకత్తాలో మొట్టమొదటి ఆల్ ఇండియా సెక్రటరీగా బీటీ రణజీవి గారు దీని మీద పనిచేశారు. అయితే కలకత్తా నుంచి ఏదైతే తూర్పులో సూర్యుడిలాగా తూర్పు నుంచి పశ్చిమకి బొంబాయి, గుజరాత్ మొత్తం ఈవేళ ఆల్ ఇండియా విడిగా మన సిఐటియు ఉంది. సిఐటియు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని పనిచేయడం కోసమే సిఐటి నాయకులు ఉన్న యూనియన్లు కూడా కలుపుకుని ఏదైతే సార్వత్రిక సమ్మెలు ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి విషయాల మీద సార్వత్రిక సమ్మెల మీద అందరినీ కూడగట్టుకుని ఆ సమ్మెలన్నీ కూడా దిగ్విజయం చేసినాయి. అలాగే కార్మికులందరూ ఐక్యంగా ఉండాలి. కార్మిక కష్టాలు ఒకటే కాకుండా రైతులు ప్రజానీకం అధిక ధరలతో బాధపడుతున్న పేద ప్రజానీకం అందరికీ కూడా సమస్యలు చూడాలని ఇవాళ సిఐటి ముందుకొచ్చి పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. సిఐటి విస్తరణ జరిగిన 1970 సంవత్సరం సందర్భంగా ఈరోజు 54 సంవత్సరాల సందర్భంగా సిఐటి జెండా పార్టీ కార్యాలయంలో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటి జెండా నీడన ఎన్నో ప్రజా సంఘాల కార్మికులు కానీ రైతులు కానీ అనేక కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు ఒక పోరాటాలతో ఈరోజు ముందుకు వెళ్తున్నాయంటే ఒక జెండా యొక్క నాయకులు ఇచ్చే కార్యక్రమాలు కానివ్వండి, ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కానివ్వండి, వాటికి అనుగుణంగా ఈరోజు ఈ సిఐటి జెండా మనం పోరాటంలో పాల్గొంటూ ఇక ఎన్నో సమస్యలు తీర్చుకుంటూ కార్మికులని తీర్చుకుంటూ మనం ముందుకు వెళ్తున్నామని చెప్పి సందర్భంలో పడాల శ్రీ బోధానంద గో సేవా ఆశ్రమంలో బుధవారం సేవా కార్యక్రమం నిర్వహించారు. మద్దూరి విష్ణుమూర్తి కుమారుడు జయప్రకాష్ పుట్టినరోజు సందర్భంగా గోవులకు 2 బస్తాలు దాణా అందజేశారు. వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీడీ చారి, మాకా శివయ్య, కోటా కుమార్, అనంతలక్ష్మి, సతీష్, నాగేశ్వరరావు, మాకా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ధర్మ సంస్థాపన ఫౌండేషన్ తరఫున గత 2 సంవత్సరాలుగా మద్దుగూరి అనంతలక్ష్మి గారు ప్రవచనకర్త,
పిడి చారి గారు, మాకా శివయ్య గారు, వీళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని భుజాన వేసుకుని ప్రతి ఒళ్ళని ప్రోత్సహించి ఇక్కడ గోవులు ఉన్నాయి, కొంచెం గోమాతకి ఈరోజు గాసం ఎవరైనా పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ మరి ఏదైనా శుభకార్యాలు కానీ లేకపోతే ఏదైనా పెద్దల పేరు మీద కానీ వేరే వాళ్ళు వగైరా ఏదైనా కార్యక్రమం జరుపుకుని డబ్బులు వేస్ట్ చేయకోకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి చాలామందిని ప్రోత్సహించడం నాకు తెలిసిన విషయమే. అలాగే నన్ను కూడా ప్రోత్సహించడంతో నేను మామూలుగానే వృద్ధాశ్రమాలకు ఎప్పుడు పిల్లలకి చిన్నప్పటి నుంచే వృద్ధాశ్రమాల్లో భోజనాలు పెట్టడం నాకు అలవాటు ఉంది. కానీ ఇక్కడ వృద్ధాశ్రమంతో పాటు గోమాతలు ఇక్కడ ఈ వృద్ధాశ్రమం గోశాలలో కూడా ఇలా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు చాలా మర్చిపోలేని రోజుగా భావిస్తున్నాను. ఇలాగే ఇంకా ఎవరైనా కూడా ఈ యొక్క ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలని ధర్మ సంస్థాపన ఫౌండేషన్ నల్లజర్ల మండల అధ్యక్షులు శ్రీ మద్దూరి విష్ణుమూర్తి గారి తనయుడు జయప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పడాల వృద్ధాశ్రమం గోశాలలో గోవులకు దానా మరియు వృద్ధులకి అన్న వితరణ చేయడం జరిగింది. విష్ణుమూర్తి గారు అందరికీ ఆదర్శంగా ఇలా గోవులకి పుట్టినరోజు సందర్భంగా అంటే డబ్బును వృధా చేయకుండా గోమాతలకి కడుపు నిండా దానా పెట్టి అలాగే వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకి భోజనాలు పెట్టడం జరిగింది. అలాగే ఎవరైనా పుట్టినరోజులు పెళ్లి రోజుల సందర్భంగా ఈ ధర్మ సంస్థాపన ఫౌండేషన్ ద్వారా ఇలాగా అందరూ చేయవలసిందిగా కోరుచున్నాం. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో గల శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు హారతులు నిర్వహించారు. సాయినాథునికి హారతులు పూజలు సాంప్రదాయ రీతిలో చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. మధ్యాహ్నం భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. గురువారం పర్వదినం పురస్కరించుకుని స్వామివారికి విశేషంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి పంచామృతాభిషేకములు అలాగే సహస్రనామ గులాబీ పూజా కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి గోత్రనామాలతోటి మేము చేయడం జరిగింది. ప్రతి వారం కూడా సుమారు 300 మందికి మేము అన్న సమారాధన కార్యక్రమం చేస్తున్నాం. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి విరాళిస్తున్న దాతలందరూ కూడా ఆయురారోగ్యాలతో ధనకనక వస్తువాహనాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ప్రగతి కాలేజీ వెనకాల ఉన్నటువంటి ఈ యొక్క సాయిబాబా ఆలయమునందు షడ్రసోపేతంగా అంటే అన్ని రకాలతోటి స్వీట్లు కూడా వేసి మేము అన్న సమారాధనకి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మీరిచ్చే యొక్క విరాళాలతోటి ఇంకా 10 మంది తృప్తిగా భోజనం చేయడానికి స్వామివారి దయ వల్ల భక్తులందరూ కూడా అన్న సమారాధన ఆ యొక్క అన్నదాన ప్రభు సాయినాథుని అనుగ్రహం వారి అందుంటుంది. కావున మీరందరూ కూడా ఈ అన్న సమారాధనకి విరాళాలు ఇచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.